గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ 81 నుంచి 39వ స్థానానికి ఎదిగిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ సైన్సెస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. హైదరాబాద్లో సిఎస్ఐఆర్, ఐఐసిటి, సిసిఎంబి, ఎన్జిఆర్ఐ సంయుక్తంగా నిర్వహించిన స్టార్టప్ కాన్క్లేవ్ను జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశోధనలో పరిశ్రమల ప్రమేయం అవసరమని, సిఎస్ఐఆర్ అరోమా మిషన్ ద్వారా 3,000 మంది యువత సంవత్సరానికి కనీసం 60 లక్షల ఆదాయంతో వ్యాపారవేత్తలుగా ఎదిగారని తెలిపారు. బయోటెక్ రంగంలో 2014లో 50 స్టార్టప్లు ఉండగా ఇప్పుడు 10,000కు పైగా ఉన్నాయన్నారు. ఈ రంగం విలువ $10 బిలియన్ నుంచి $170 బిలియన్ చేరిందని వివరించారు. 2014 నుంచి సిఎస్ఐఆర్, డిఎస్ఐఆర్ బడ్జెట్ 230% పెరిగినప్పటికీ స్వయం సమృద్ధి, ప్రభుత్వ ప్రైవేటు సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని జితేంద్ర సింగ్ అన్నారు. హైదరాబాద్ సైన్స్ టెక్ నగరంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. భారత్ ప్రపంచ ఆవిష్కరణలో ముందంజలో నిలవాలని పిలుపునిచ్చారు. సైన్స్ విభాగాలు ఒక్కొక్కటిగా కలిసి పరిశ్రమలు, పెట్టుబడిదారులు, ప్రజలతో సహకరించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సిఎస్ఐఆర్ తదితర సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్ను కేంద్ర మంత్రి పరిశీలించారు. స్టార్టప్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రైవేట్ కంపెనీలతో సిఎస్ఐఆర్ సంస్థలు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నారు. So in an age of information, if this is the kind of image we have to do seriously, also to live up to the goal of adding to country's value by the innovative work that is being done. And therefore I said this is the best, one of the best evidences I am seeing today. I feel extremely gratified. Whole of science, whole of government, 60-70% of resources came from the non-government sources. Unless you open up your gates to others, how are you going to be helped by others? And now we have started doing that. This government is very open to a larger integration involving the private sector, involving the public sector, involving all the stakeholders. And I think from that point of view, this is one of the best times happening for science, one of the best times happening for the youth of the country. And therefore, this is also one of the most appropriate times to hold an event like this.